మనోహరి, అమరేంద్ర వస్తున్నాడు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. ఇలా వచ్చారండి? మనోహరి గారు రమ్మని పిలిచారండి. ఎందుకు మనోహరి? ముందు కూర్చో అమర్, చెప్తాను. కూర్చోండి. చెప్పండి. పంతులు గారు, ఆ మంచి విషయం మీ నోటితో మీరే చెప్పండి. మీరు చెబితేనే బాగుంటుందమ్మా. ఏ విషయం మనోహరి? అది మృత్యుంజయ హోమం జరిపిద్దాం అనుకుంటున్నాను మరి. ఎందుకు? పిల్లల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి కదా, ఆ హోమం జరిపిస్తే పిల్లలకు మంచిదని. అది ఎవరో కావాలని హిప్నటైజ్ చేసి దాడులు చేయిస్తున్నారు కదా. ఏదైనా కానీ ఆ మృత్యుంజయ హోమం జరిపిస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు. ఆ పరమశివుడు కరుణా కటాక్షాలుంటే మృత్యువు నీడ ఈ ఇంటి మీద పడదు. సరే, అలాగే చేయండి. శుభం. రేపు మంచి రోజయ్యా, పైగా అమృత గడియలున్నాయి. ఆ సమయంలో హోమం చేస్తే చాలా మంచిదయ్యా. మీ ఇష్టం పంతులు గారు, మీరు ఎప్పుడంటే అప్పుడే. మేము సిద్ధంగా ఉంటాం. చాలా థ్యాంక్స్ అమర్, నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను. ఏంటి మేడం మీరు మరీను? పిల్లల గురించి మీరు అంతగా ఆలోచిస్తుంటే సారెందుకు ఒప్పుకోరు? మీకు పిల్లలంటే ప్రాణమని సారుకు తెలీదా ఏంటి? అమ్మా, మీకింకా వివాహం జరగలేదు కదా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు పంతులు గారు? అంటే తెలియక అడుగుతున్నానమ్మా, తప్పుగా అనుకోకండి. పెళ్లి వయసు వచ్చింది కదా, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని. మా మేడం గారు పెళ్లి చేసుకోకూడదని కాదు పంతులు గారు, ఒక బాధ్యత కోసం ఆగిపోయారంతే.